నా పేరు రేజేటి శ్రీనివాస్ శర్మ. రాయగడలో వినాయక చారిటబుల్ ట్రస్ట్ వారు గత 23 సంవత్సరాలుగా వినాయక విశ్వశాంతి యజ్ఞ సహిత వినాయక నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరి క్షేమం కోసం రాష్ట్రం, దేశం, విశ్వవ్యాప్త సర్వమానవాళి సంరక్షణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇక్కడ పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. వేరే కార్యక్రమాలు ఏమి జరగవు. మొదటి రోజు 7వ తేదీ శనివారం నాడు స్వామివారిని కైలాసం నుంచి భూలోకానికి ఆహ్వానించుకున్నాం. 8వ తేదీ నాడు ఆదివారం నాడు స్వామివారికి ఇష్టమైనటువంటి చక్కనైనటువంటి ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమం, గాయత్రి హవనం, గాయత్రి దీప ప్రజ్వాలన దీపయజ్ఞం కూడా చేయడం జరిగింది. ఇక సోమవారం నాడు ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుడికి చక్కగా సహస్రలింగార్చన కార్యక్రమం అన్యోన్య సహాయంతో ఒక 3 దంపతులు కూర్చొని చక్కగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇక మంగళవారం నాడు స్వామివారి తాలూకా అనుగ్రహంతో ఉదయం సాయంకాలం గకార సహస్రనామలే పూజతో పాటు విశేష కార్యక్రమంగా ఆ రోజు మంగళవారం నాడు ఒక విశేష కార్యక్రమం చేసుకున్నాం. ఇక బుధవారం నాడు స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కనుక ఆ బుధవారం నాడు సహస్రములు అనగా లక్ష దూర్వార్చన కార్యక్రమం ఒక 40 మంది దంపతుల చేత చేపట్టడం జరిగింది. ఆ యొక్క దూర్వార్చన చేసినట్లయితే నిర్విఘ్నంగా నిరాటంకంగా యజమానులకు సర్వ కార్యములు దిగ్విజయం కావడం కోసం దూర్వయజ్ఞం చేయడం జరిగింది. ఇక లక్ష్మీవారం నాడు స్వామివారికి చక్కగా సన్నిధానంలో ఉదయం సాయంత్రం గకార సహస్రనామల పూజతో పాటు చక్కగా శ్రీచక్ర ఆవరణార్చన కార్యక్రమం చేయడం జరిగింది. అందుకంటే ముందు రోజు మంగళవారం నాడు కూడాను సుబ్రహ్మణ్య ఆవరణార్చన చేయడం జరిగింది. ఆ బుధవారం నాడు గణపతి ఆవరణార్చన కార్యక్రమం కూడా జరిగింది. ఈ లక్ష్మీవారం నాడు శ్రీచక్ర ఆవరణార్చనతో పాటు విశేష కుంకుమార్చన, సాయంకాలం భక్తులచే లలిత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా జరిగింది. సత్యసాయి భజన కూడా జరిగింది. ఇక శుక్రవారానికి వచ్చేటప్పటికి శుక్రవారం నాడు స్వామివారికి సన్నిధిలో చక్కగా విశేష పుష్పార్చన, విశేష కుంకుమార్చన కూడా చక్కగా చేశాం. అది కాకుండా గణపతి మన విశ్వగణపతిని కూడా ఆహ్వానం చేసి ఆ విశ్వగణపతికి కుంకుమార్చన చేశాం. అది కాక ఇంకా భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ, రాక్షస, యక్ష, యమదూత, కిన్నెర, కింపురుట, జంతుభయ, పాపభయ, జారభయ, చోరభయ, సర్పభయ, సర్వభయ నివారణ కోసం ఆ సీతాశోక నివారణ చేసినటువంటి హనుమంతుడిని ఈ స్వామివారి సన్నిధానానికి ఆహ్వానం చేసి ఆ హనుమంతునికి కూడా చక్కగా కుంకుమార్చన, సింధూరార్చన, తమలపాకులతో అర్చన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. శనివారం నాడు నిన్నను ఏకాదశిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం చేసినట్లే అన్యోన్య సహాయంతో 60 మంది దంపతులు చక్కగా కూర్చొని స్వామికి 1,00,000 బిల్వపత్రములతో అర్చనా కార్యక్రమం పూర్తయింది. ఇవాళ 9వ రోజు ఆదివారం నాడు స్వామివారికి గకార సహస్రనామాల పంచామృతాభిషేకాలతో పూజ పూర్తయింది. అతి కొద్ది సమయంలో విశ్వవ్యాప్తంగా ఉండే సర్వ మానవాళి సంరక్షణార్థం ఆరోగ్యం భాస్కరాదిత్యం, ఆరోగ్యం కొరకు శ్రీ సూర్య నమస్కారాలు కూడా ఈరోజు జరగబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఈ వినాయక చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యమైనటువంటి శ్రీ నరేన్ కుముందాన్ గారు మరియు నరేష్ కుముందాన్ గారు వ్యయ ప్రయాసలకి వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. వారికే కాకుండా విశ్వవ్యాప్తంగా సర్వమానవాళి సంరక్షణార్థం ఇవాళ రేపు ఎవరు చేస్తారు, అందరూ స్వార్థంతో ఉన్నవారే కానీ చక్కగా నిస్వార్థంగా అందరికీ కలుపుకొని చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఈ పట్టణంలో ఉండే సర్వ ప్రజానీకానికి ఇక్కడ సుఖము, సౌఖ్యము, ఆనందంతో విరాజిల్లాలని, సర్వకార్యాలు సిద్ధించాలని, రోగబాధలన్నీ పరిపూర్ణంగా దూరం కావాలని, ఈ యొక్క పట్టణానికి ఉండేటువంటి రుణ బాధ, ఈ దేశానికి ఉండే రుణం అంత విమోచన కావాలని, మహామారి, క్షయ రోగాదులు ఈ యొక్క దేశాన్ని పెట్టి పీడిస్తూ ఉంటాయి, అవేమి రాకుండా ఉండాలని, ఉపద్రవాలు దూరం కావాలని విశ్వశాంతి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం లోక సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం, అందరి తాలూకు క్షేమం కోరి విశ్వశాంతిని కోరి చేస్తున్న కార్యక్రమంలో అందరూ భాగస్వామై అన్యోన్య పరస్పర సహకారాలతో స్వామివారు పూజ చేస్తున్నారు కనుక అందరికీ సుఖము, సౌఖ్యము, ఆనందంతో విరాజిల్లాలని, మా తరపున అనుకుంటా స్వామివారి అనుగ్రహం అందరికీ చెందాలని ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. స్వస్తి.